ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ గంగకి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనుకుంటున్నారా? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి. ఊరికే చూడటానికి రమ్మని ఎప్పటి నుంచో అంటుంటే ఇప్పటికి కుదిరిందనమాట. చూడడానికి వెళ్ళానండోయ్. ఈ కనిపించే ఇల్లే వాళ్ళదండి. కిందేమో బట్టల షాప్ కానీ చేసుకుంటున్నారు, ఇంకా పనిలో ఉన్నారండి, ఇంకా వర్క్ అవుతుందన్నమాట. పైనేమో వాళ్ళు ఉండటానికి చేసుకున్నారండి. రండి వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం ఈరోజు. ప్రతి మనిషికి సొంత ఇల్లు అనేది ఒక మంచి కళ కదండి. అలాంటి కళ నిజమవ్వాలంటే గొప్ప అదృష్టం ఉండాలి అని నా ఉద్దేశం అండి. వీళ్ళ ఇల్లు అయితే మాత్రం చాలా బాగా కట్టుకున్నారండి. ఇలా మెట్లు ఎక్కి పైకి రాగానే మొక్కలన్నీ భలే సర్దుకున్నారండి, స్వాగతం పలుకుతున్నట్టుగా. పైన అయితే పక్షులకి మేత కూడా పెట్టారండోయ్. చూసారా, ఇటేమో సందండి, ఇది బాల్కనీ గార్డెన్ అనమాట. మొక్కలు ఏమున్నాయి తర్వాత చూద్దామండి. తనైతే బాబాకి మంచి భక్తురాలండి. బాబావారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఏ మూల చూసినా బాబావారి విగ్రహాలు ఇవే ఉంటాయండి. ఇలా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే హాల్ అండి. హాల్ చూసారా ఎంత బాగుందో. హాల్లో ఎవరైనా వచ్చినా మనమైనా రిలాక్స్డ్గా కూర్చోవడానికి మంచి సోఫా సెట్టు. లోపలికి రాగానే మంచి పాజిటివ్ ఎనర్జీతో వినాయకుల వారు, తర్వాత సోఫా సెట్ చూడండి ఎంత బాగుందో కదా. ఈ మూల బుద్ధ బుద్ధ భగవాన్ వారు కనిపిస్తున్నారు కదా. మనీ ప్లాంట్లో కానీ తీసుకున్నదంటండి తను. కాకపోతే వాటర్ వేసినప్పుడు పాడైపోతుందని తీసుకొచ్చి లోపల పెట్టేసింది అనమాట. మనీ ప్లాంట్లు అయ్యి చాలా బాగున్నాయి, మీకు మొక్కలు చూపించినప్పుడు చూపిస్తానండి. హాల్లో టీవీ ర్యాక్ దగ్గర చూడండి కృష్ణయ్యనే పెట్టుకున్నారు. ఎదురుగా చక్కగా ఆవును పెట్టారు, ఇంకా వాటర్లో పువ్వులు వేసి పెట్టారు. ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ కదండి. లోపలికి రాగానే మంచి వైబ్రేషన్ అనమాట. పోతే అండి ఇలా లోపలికి వెళ్తే ఈ మూల ఒక బెడ్రూమ్ అండి. ఈ రూమ్లో అయితే కబోర్డ్స్కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. ప్రజెంటబుల్గా వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఎంత బాగున్నాయి కదా. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వెళ్ళగానే. ఇంకోటి ఏంటంటే అండి, ఈ తలుపు తీస్తే లోపలికి బాత్రూమ్కి దారండోయ్, కానీ బయటకు మాత్రం ఇదేదో అరమర టైప్లో ఉంది తప్ప అది తీస్తేనే కానీ తెలియదు కదా. ఇదైతే మంచిగా అనిపించిందండి. అంటే ఈ మోడల్ ఎప్పటి నుంచో ఉందనుకోండి, కాకపోతే నాకైతే ఇది కూడా కొత్తగా అనిపించిందండి. ఈ రూము పోతే అండి ఇంకా ఎలాగా హాల్లోంచి మళ్ళీ ఇలా లోపలికి వెళ్తే డైనింగ్ ఏరియా అనమాట. ఈ డైనింగ్ ఏరియా పక్కన పెద్ద ఫ్రిడ్జ్ అండి, డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండోయ్. చూసారా అదిగో, ఏదో మనకి ఐరన్ బీరో తలుపులు రెండు తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది కదా. ఇది డైనింగ్ టేబుల్ అండి, బాగుంది కదండి. ఈ డైనింగ్ టేబుల్ కాడి నుంచి ఇటు పక్క నుంచి బయటికి చూస్తే చక్కగా బయట చల్లని గాలి వెలుతురు వస్తుంది కిటికీలోంచి. ఎదురుగానేమో కిచెన్, ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. కిచెన్ పక్కనే దేవుడి గది అనమాట. దేవుడి గదిలోకి తర్వాత వెళ్దాం, కిచెన్లో ఏమున్నాయో చూద్దాం రండి మరి. చూసారా కిచెన్ కూడా అండి. ఈ కబోర్డ్లు అవి మాత్రం కలర్ అయితే చాలా బాగున్నాయండి. అంటే ఏవో ముదురు కలర్లు కాకుండా చక్కగా లైట్ కలర్లో చూడడానికి కళ్ళకి కూడా ఎంత బాగా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. తనకు కూడా మనలాగే మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. చూసారండి ఈ వంటగది కిటికీలోను మొక్క పెట్టుకునండి, దానికి కీచెన్కి ఊడిపోయిన వినాయకుడి బొమ్మ ఉంటే పెట్టిందండి. అలా చిన్న చిన్నవి కూడా మన చూస్తాక చాలా బాగుంటుంది కదా. మీకు ముందే చెప్పాను కదా బాబావారి భక్తురాలు తనని. బాబాని వంట చేస్తున్న బాబాని పక్కన పెట్టుకుని తను కూడా ఈ పక్కన వంట చేస్తుందంట. నాకు చెప్తుంది, అక్క బాబావారు అక్కడ వంట చేస్తారు, నేను ఇక్కడ వంట చేస్తానని. భలే అనిపించిందిలేండి తన మాటకి. ఇక కిటికీ చూపించాను కదా మీకు ఇందాక, ఆ కిటికీ పక్కన స్నేక్ ప్లాంట్ పెట్టుకొని చూడండి. చిన్న బౌల్ అండి, ఇందులో ఒక చిన్న స్నేక్ ప్లాంట్ పెడితే చుట్టూరు ఎంత బాగా స్ప్రెడ్ అయిందో చూసారా. తర్వాత దేవుడి గది ముందు గుమ్మం దగ్గర అండి కూల్ వాటర్ పెట్టుకుని పాతదండి బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ కూలింగ్ది, అది పోతే దాంట్లో మొక్కలు పెట్టుకుని చూడండి. బాగుంది ఈ ఐడియా ఏదో కదా. లోపలికి వస్తే అండి చూడండి దేవుడు మందిరం అనమాట. గది సపరేట్గా కట్టుకున్నారు, ఎంత బాగుందో చూడండి. దేవుడి గదిలో కూడా మొక్కలు పెట్టింది. నాకైతే ఇది చాలా చాలా నచ్చిందండి. అంటే మనం మిగతా చోట్ల పెడతాం కానీ దేవుడి గదిలో మొక్కలు అనేటప్పటికి అంత అనిపించదు కదా. కానీ నాకు ఈ విషయంలో మాత్రం భలే నచ్చిందండి. దేవుడి దగ్గర కూడా చక్కగా గ్రీన్ కలర్లో మొక్కలు పెట్టుకుంది. చూసారా, ఎక్కడ చూసినా ఎక్కువ బాబా వారే ఉంటారనమాట, అంత ఇష్టం తనకి.
మనకి మొక్కలంటే ఎంత పిచ్చో తనకి బాబా అంటే అంత ఇష్టం అనమాట. అంటే మనకి భక్తి అయినా, ఇష్టమైన ఒక ఒకటి దాటిందంటే పిచ్చే అనుకుంటాం గదండీ! అంటే చూసేవాళ్ళకి అనిపిస్తది అలాగా. మనకు మాత్రం భక్తిలాగే, ఇష్టంలాగే అనిపిస్తదనుకోండి. హ్మ్. బావుంది కదండీ దేవుడి గది కూడాను. ఇకపోతే రండి మనం ఇందాక హడావిడిగా చూసుకుంటూ ఎళ్ళిపోయాం గదా! బయట బాల్కనీలో మొక్కలు అవన్నీ చూద్దాం. మీకింతెలా ఎందుకు చెప్తున్నానంటే, నేను గృహప్రవేశానికి ముందు భీమవరం వచ్చినప్పుడు, "అక్క మొక్కలేమన్నా ఇస్తారా? నేను పెంచుకుంటానంటే" నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. "నీకేం కావాలో చెప్పరా ఇస్తానంటే" తనకు నచ్చినయి కొన్ని అడిగితే ఇచ్చానండి. ఎంత బాగా పెంచిందంటే అసల ఈ మొక్కలన్నీ కూడా మీరే ఇచ్చినియే అంటే అన్నీ కాదులెండి. కొన్ని మనం ఇచ్చినియనమాట. చూడండక్క ఎంత బాగా పెరిగినియో అనంటే, నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇచ్చాక చాలామంది అయ్యో! చనిపోయినాయండి అని అంటే చాలా బాధేసిదనమాట. అలాంటిది తిను మీరిచ్చిన మొక్కలు ఎంత బాగా పెరిగాయో చూడండక్క అంటే నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. నాకీళ్ళ ఇంటి దగ్గర బాగా నచ్చిందేంటంటే అండి, ఈ మనీ ప్లాంట్ చూసారండి అసలు? ఏదో హిందీ వోళ్ళ ఛానెల్‌లో గార్డెనింగ్ ఛానెల్‌లో చూసానండి ఇలాంటి మనీ ప్లాంట్‌ని. మన మన తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం ఇదేననమాట. నాకైతే ఇది చాలా బా నచ్చింది. అంటే గుమ్మం దగ్గర అటువైపు, ఇటువైపు పెట్టుకుంటే మాత్రం చాలా బావుంటదండి తోరణాల్లాగా. తర్వాత సెట్ చేసుకుంటారంట అందాక పక్కన పెట్టారు. ఇది ఇంకో మనీ ప్లాంట్ అండి. ఓసి ఇలా రౌండ్‌గా ఉంచి దానికి పెట్టిందంటే మధ్యలో బుద్ధుడిని పెట్టుకుందాం అనుకుందంట. కానీ వాటర్ పడితే తడిసిపోద్దని పెట్టింది తీసేసిందంటండి. చిన్న చిన్న బొమ్మలెయ్యో పెట్టిందండి అక్కడ. చూసారా? ఒక్కొక్క మొక్కని ఒక్కో దాంట్లో పెట్టుకొని, ఎదిగాక మళ్ళీ వాటిని తీసి వేరే దాంట్లో పెట్టుకొని ఎన్ని మొక్కలు తయారు చేసుకుందండి. చాలా బావుంది కదా! మనం ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకొని, ఎంత డెకరేట్ చేసుకున్నా కూడా 4 మొక్కలు పెట్టుకుంటే వచ్చే అందం ఇంక దేనితోనూ రాదండి కదా! చూడండి చిన్న కృష్ణయ్య తులసమ్మ దగ్గర కూర్చోబెట్టిందనమాట. మరి కృష్ణయ్యకి తులసమ్మ అంటే ఇష్టం కదా! అందుకని తులసి చెట్టు పక్కన కృష్ణయ్యని కూర్చోబెట్టిందండి. ఇది ఫిలోడాండ్రన్ మొక్కనమాట. దీని నుంచి కూడా చాలా మొక్కలు తీసుకొని వాటర్‌లో పెట్టుకొని ఇంట్లో అక్కడక్కడ పెట్టిందండి. ఇకపోతే అండి ఇక్కడ అగ్లోనిమా ఉంది కదా! ఈ మొక్క మన దగ్గర తెచ్చుకున్నదే. నా దగ్గర కూడా అసలు ఇంత అంటే ఇంత మంచిగా లేదనమాట. నేను వచ్చే మొక్కలన్నీ తీసి ఎవరో ఒకళ్ళకి ఇస్తా ఉంటాను గదా! అందుకని నా దగ్గర ఇంత గుబురుగా లేదండి. తన దగ్గర మాత్రం చాలా బావుందండి మొక్క. ఇక్కడ ఆకులు మోడల్‌లో విఘ్నేశ్వరుడున్నారు చూడండి. నాకైతే ఈయన భలే నచ్చారనుకోండి. అసల ఆకుల్లో ఆకులా కలిసిపోయారు కదా! ఎంత బావున్నారో చూడ్డానికి. చూడండి ఈ మొక్కలన్నీ మన దగ్గర తెచ్చుకొని పెంచుకుందండి. చాలా బావున్నాయి కదా! ఇచ్చాక కూడా అలా మనం చూస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. మనం ఇచ్చినియి భలే పెంచుకున్నారు కదా ఈళ్ళు అని. ఈ రాయి మీద పేర్లు రాశారు కదా! వాళ్ళ పాపండి. తను సెవెంత్ క్లాస్ చదువుకుంటుందనుకుంటా. నన్ను చూసి చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోయిందనమాట. అంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళందరూ. వాళ్ళ ఇంట్లో పేర్లన్నీ రాసిందండి. తర్వాత నాకు హాల్‌లో ర్యాక్ దగ్గర ఈ చిన్ని చిన్ని బొమ్మలన్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. మనకసలే ఇలాంటి చిన్న బొమ్మలన్నా, మొక్కలన్నా చాలా ఇష్టం కదా! వీటిని మాత్రం అన్నీ పరిశీలనగా చూసి మీకు కూడా చూపించాను చూడండి. ఎంత బావున్నాయో కదా! చిట్టి చిట్టి బుజ్జి బొమ్మలు. ఏంటో అండి అదొక పిచ్చి హ్యాపీయో. ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు కదా! చూడండి ఎంత బావున్నారో. నాకసలే కృష్ణయ్య అంటే చాలా ఇష్టం కదా! సరేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.